హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ, రైల్వే మరియు ఎస్ఎస్సి నుండి వచ్చే నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, సిలబస్ అనాలిసిస్ వీడియో, వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు అయితే వచ్చారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనకి నవంబర్ మంత్లో టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ అనేది ఉండడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానివ్వండి, లేదంటే తెలంగాణ వాళ్ళు కానివ్వండి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ర్యాలీకి వెళ్ళే ముందు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అండి. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ జనరల్ డ్యూటీకి అప్లై చేస్తే మాత్రం 10th క్లాస్ సరిపోతుంది. ఇన్ కేస్ మీరు టెక్నికల్ కానీ క్లర్క్ కానీ అప్లై చేస్తే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. సో దీంతోపాటు రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది, ఏపీ వాళ్ళకు డొమిసైల్ సర్టిఫికేట్ అని ఉంటుంది. డొమిసైల్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ ఉంటుంది ఏపీ వాళ్ళకి. సో తెలంగాణ వాళ్ళు రెసిడెన్స్ తీసుకెళ్ళండి, ఏపీ వాళ్ళు డొమిసైల్ తీసుకెళ్ళండి. అండ్ ఇందులో భాగంగా క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, ఎస్టీ వాళ్ళు ఎస్టీ సర్టిఫికేట్ తీసుకోండి. మనకి బీసీ ఉంటుంది కదా, బీసీ వచ్చేసి స్టేట్కి బీసీ అంటారు. అదే ఓబీసీ అనేది సెంట్రల్కి ఓబీసీ అడుగుతారు. సో మనకి స్టేట్ బీసీ చూసుకుంటే మనకి ఎట్లుంటుందంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇట్లుంటుంది కదా స్టేట్లో. మన సెంట్రల్కి వచ్చేసరికి టోటలీ డిఫరెంట్ అనమాట. టోటలీ డిఫరెంట్. ఓబీసీ అని ఉంటుంది. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటుంది. సో మనం ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి కంపల్సరీ ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎవరైతే అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి వస్తారో వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. సో మనకి ఈ సర్టిఫికేట్స్ ఎక్కడ ఇస్తారంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, మనం ఫస్ట్ మీ సేవకి వెళ్ళి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మనము ఫైల్ చేసి అప్లై చేసుకుంటే, అప్లై చేసిన ఫామ్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు వితిన్ 10 to 15 డేస్లో మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేసి మనకి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్ ఉందో ఓకే, ఇన్ కేస్ లేదంటే ఇప్పుడే అప్లై చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలీజియన్ సర్టిఫికేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, కొంతమంది సిక్స్ ఉంటారు, కొంతమంది హిందూస్ ఉంటారు, ఇట్లా. సో మనం రిలీజియన్ సర్టిఫికేట్ అనేది కూడా మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఇలా రిలీజియన్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేయండి. దాని ద్వారా మీకు సర్టిఫికేట్ ఇస్తామని అంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసి వాళ్ళు ఏమడితే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ అండ్ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అండి. ఈ రెండు అనేది మనకి విలేజ్లో అయితే సర్పంచ్ ఇస్తాడు. ఇన్ కేస్ మున్సిపాలిటీ అయితే కార్పొరేటర్. మన మున్సిపాలిటీలో అయితే కార్పొరేటర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో క్యారెక్టర్ సర్టిఫికేట్, అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అనేది విలేజ్ అయితే సర్పంచ్, మున్సిపాలిటీ అయితే కార్పొరేటర్ ఇస్తాడు. సో వీళ్ళు మనకి అన్అవైలబుల్గా ఉన్నారనుకోండి, మన స్కూల్ ఉంటుంది కదా, స్కూల్లోకి వెళ్ళి అడిగినా కానీ మన ప్రిన్సిపాల్ మేడం సైన్ చేసి ఇస్తుంది. మనకి స్కూల్లో తీసుకునే ఆప్షన్ ఉంది అండ్ కాలేజ్లో తీసుకునే ఆప్షన్ ఉంది. ఈ రెండు సర్టిఫికేట్లు వచ్చేసి
స్కూల్ ఆర్ కాలేజ్ లేదా సర్పంచ్ కార్పొరేటర్. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే గ్రీన్ పెన్ గెజిటెడ్ సైన్ పెడతారు చూడండి, వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు మన స్కూల్లో ప్రిన్సిపల్ మేడం కానీ సార్ కానీ గ్రీన్ పెన్ తోటి సిగ్నేచర్ చేస్తారు, సో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ సర్పంచ్ గ్రీన్ పెన్, కార్పొరేటర్ గ్రీన్ పెన్, సో వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. గ్రీన్ పెన్ ఉంటేనే ఎలిజిబుల్ సర్టిఫికేట్. అంటే ఎలిజిబుల్ మీన్స్ వ్యాలిడ్ అనమాట. ఇంకోటి వచ్చేసి రిలీజియన్ సర్టిఫికేట్. ఈ రిలీజియన్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఇన్ కేస్ మీ ఫాదర్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు అనుకోండి, సో మీరు మీ ఫాదర్ యొక్క సన్ అనేసి రిలీజియన్ సర్టిఫికేట్ ఉంటుంది, అది తీసుకెళ్ళాలి. అందులో మీ ఫాదర్ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయాలి. లైక్ మీ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఇన్ కేస్ మీ ఫాదర్ రిటైర్ అయితే డేట్ ఆఫ్ రిటైర్డ్, అండ్ దీనికి సంబంధించిందండి రిలేషన్ సర్టిఫికేట్ అనేది మనకి తీసుకొని వెళ్ళాలి. ఇన్ కేస్ ఎవరైతే అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఎన్సీసీ చేసిన అభ్యర్థులు కూడా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళండి. అండ్ మనకి ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్, పాన్, లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి. సో ఇందులో మనము ఈ 5లో ఏదైనా మనము క్యారీ చేసుకోవచ్చు. సో అందరికీ మ్యాండేటరీగా ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ తీసుకెళ్ళండి, పాన్ ఉంటే పాన్ తీసుకెళ్ళండి, లైసెన్స్ ఉంటే లైసెన్స్. మెయిన్ దేనికంటే ఆధార్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ పాన్కి సెకండ్ ఇవ్వండి. సో కొంతమందికి పాన్ కార్డ్ లేదు అది అంటే ఓటర్ ఐడి తీసుకెళ్ళండి, అది మీ ఇష్టం. కాకపోతే ఈ 5లో ఏదన్నా తీసుకెళ్ళండి, కానీ అందులో ఆధార్ మాత్రం కంపల్సరీ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ ఫోటో కాపీస్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనేది వైట్గా ఉండాలి, క్లీన్ షేవ్ ఉండాలి, నీట్ కటింగ్ ఉండాలి, అండ్ ఆ ఫోటో అనేది లాస్ట్ 3 months ఓల్డ్ కాకుండా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ ఉన్న ఫోటో తీసుకెళ్తా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఫ్రెష్గా ఫోటో తీయడానికి ట్రై చేయండి. అండ్ ఫోటోలు వచ్చేసి ఒక 20 కాపీస్ తీసుకెళ్ళండి. అండ్ ఇన్ కేస్ టాటో ఉంటుంది కదా, టాటో సర్టిఫికేట్. మ్యాక్సిమం ఈ టాటో వచ్చేసి ఎస్టీ క్యాండిడేట్స్కి టాటో అనేది ఉండడం జరుగుతుంది. అంటే లైక్ వాళ్ళు వంశపరంగా వేయించుకుంటారు కదా టాటోస్, అలా టాటోస్ అనేవి ఉంటాయి. సో దీనికి సంబంధించిన టాటో సర్టిఫికేట్ కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు. అండ్ మెయిన్లీ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో చాలామందికి తెలియదు. సో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలంటే ఇందులో మనకి టూ ఉంటాయండి. పీసీసీ ఉంటుంది, పీవీసీ ఉంటుంది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. సో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏంటంటే పీసీసీకి పీవీసీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పీసీసీ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టేట్ జాబ్స్, పీవీసీ యూజ్డ్ ఫర్ సెంట్రల్ జాబ్స్. ఓకే, దీనికి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సిన చలాన్ ఎంత ఉంటుంది, ఒక 150 or 200 ఉంటుంది. అండ్ సెంట్రల్ ఫార్మాట్ కాబట్టి కంపల్సరీ దీనికి 1000 రూపీస్ అనేది చలాన్ పే చేయాలి. సో వన్స్ ఇది చలాన్ పే చేసిన తర్వాత మన ఎస్పీ ఆఫీస్ నుంచి ఆపరేట్ అవుతుంది ఈ పీవీసీ సర్టిఫికేట్ అనేది. సో వాళ్ళు మనకి ఇంటికి వచ్చేసి, మన లోకల్ పిఎస్ నుంచి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు మనకి డాక్యుమెంట్స్ అనేది అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సుమారు ఒక 15 days టైం పడుతుంది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ రావాలంటే 15 days టైం పడుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు టీఏ ర్యాలీకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ
వాళ్ళందరూ మీసే వెళ్ళి అన్న ఇట్లా పీవీసీ సర్టిఫికేట్ కావాలి, ఇండియన్ ఆర్మీ ర్యాలీకి వెళ్తున్నాను అని చెప్తే వాళ్ళు అప్లై చేసి ఇస్తారు. మన నియరెస్ట్ మన లోకల్ పిఎస్ అండ్ కమిషనరేట్ చెప్తే వాళ్ళు అప్లై చేసి ఇస్తారు. 1000 రూపీస్ చలాన్ ఉంటుంది కంపల్సరీ. 1000 రూపీస్ పే చేయాలి. పే చేసిన తర్వాతనే మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్టబుల్లో ఉంటుంది. సో ఇలా ఉంటుంది కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఉంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇంకా టీఆర్ ర్యాలీకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ పీవీసీ సర్టిఫికేట్ అనేది తీసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫిడవిట్ అండి. అఫిడవిట్ వచ్చేసి మనకు బాండ్ పేపర్ ఉంటుంది. ఆ బాండ్ పేపర్ మీద అఫిడవిట్ చేయించుకొని ర్యాలీకి వెళ్ళాలి. సో ఇది గైస్, ఎవరైతే అభ్యర్థులు టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా తీసుకెళ్ళండి. సో ఇందులో మీకు ఆల్మోస్ట్ ఏ సర్టిఫికేట్ అయినా ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. సో మీకు లేట్ అయ్యే సర్టిఫికేట్ ఏదైనా ఉందా అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేట్ అవుతుంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ పీవీసీ సర్టిఫికేట్ అనేది తీసుకొని పెట్టుకోండి. సో సర్టిఫికేట్స్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ గురించి ఏదైనా లైక్ ఎలా తీసుకోవాలో తెలియడం లేదు అని అనుకున్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాలో కాల్ చేయొచ్చు. నా ఇన్స్టా ఐడి వచ్చేసి టార్గెట్ SSCGD 26 అని ఉంటుంది. సో మీరు ఈ ఇన్స్టా ఐడికి కాల్ చేస్తే నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అండ్ ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ రాచకొండ కమిషనరేట్ నుంచి ఎవరైతే అభ్యర్థులు టీఆర్ ర్యాలీకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ నాకు ఇన్స్టాలో కాల్ చేయండి. మీకు చెప్తాను నేను పీవీసీ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలను. రాచకొండ అనే కాదు, మన తెలంగాణలో ఉన్న కమిషనరేట్లు నిజామాబాద్, సిద్దిపేట్, కరీంనగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, రాచకొండ, హైదరాబాద్, సైదరాబాద్ ఈ కమిషనరేట్ కంట్రోల్లో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ర్యాలీకి అటెండ్ అవ్వాలనుకున్నారు వాళ్ళందరూ నాకు ఇన్స్టాలో కాల్ చేయండి. దాని ద్వారా మీకు సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. అండ్ మిగతా డిస్ట్రిక్ట్స్లో ఉన్న క్యాండిడేట్స్ కూడా మీ యొక్క ఎస్పీ కంట్రోల్ నుంచి మీరు తీసుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో టార్గెట్ CISF 2026. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సో ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి సర్టిఫికేట్స్ అనేది ప్రాపర్గా రెడీ చేసుకొని పెట్టుకోండి. లాస్ట్ మినిట్లో హడావుడిగా ఉంటుంది, టెన్షన్ పడతారు, ప్యానిక్ అవుతారు. సో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఐ హోప్ ఆల్ యు ఆర్ డూయింగ్ వెల్. Like, share and subscribe for more updates.